అసంతృప్త నేతలు అంతేకాకుండా నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. వంశీ గనక సీట్ ఇస్తే ఊరుకోమంటున్నారు. సీట్ ఇవ్వడాన్ని ఒప్పుకోమని గెలిచే అభ్యర్థికి అక్కడ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలుస్తారండి. ఎక్కడో ఉన్న వంశీకృష్ణ యాదవ్ అతను ఎవరికి తెలీదు, ఇక్కడ స్థానికులకు అసలు తెలీదు. ఈ వర్గంలోనైతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బట్టి ఏదైనా మా స్థానికులకు ఇచ్చారనుకోండి, మా బాధలేవో మా కష్టాలేవో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాకు వెంటనే ఏమైనా చేయగలరు, కష్టం సుఖం చూడగలరు. ఆ వంశీకృష్ణ యాదవ్ ఎక్కడో ఉంటాడు, ఇప్పటికి వచ్చి అతని ముఖం కూడా మాకు తెలీదు. అతని పేరు వినడమే మేము చూసాం తప్ప ముఖం కూడా మాకు తెలీదు. ఏ రోజు వార్డులంటే వచ్చి పర్యటన చేసి ప్రజల దృష్టికి వెళ్ళి ప్రజల్లో ఏమైనా మీకు కష్టాలు ఉన్నాయా, ఏమైనా మంచి చెడ్డ ఉందా లేదా, మీకు ఇక్కడ ఎలాగుంది, మీరు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు, మీ ఇబ్బందులు ఏంటి, మీ కష్టాలు ఏంటని అతను ఏ రోజు కూడా వచ్చి అడగలేదు. అతనికి ఏంటి తెలియదు, తెలియని వ్యక్తికి ఎలాగిస్తారు. ఇప్పుడు ఇక్కడ జనసేన చాలా గట్టిగా ఉంది, రెఫరెంట్ టప్గా ఉంది.